ఈ టెంపుల్కి వాడిన ఐరన్ మెటల్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఉంది. అది కూడా చూపిస్తాం మీకు ఒకసారి. ఇప్పుడైతే మనం లైవ్గా నిజంగా టైం ప్రాపర్గా చూపిస్తుందా లేదా చూద్దాం. సో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లోనైతే మీరు ఆగొచ్చు. అక్కడ ఒక ఐలాండ్ ఉంది అండ్ ఈ బోటింగ్ ఫెసిలిటీ పక్కనే, బీచ్కి పక్కనే, అంటే ఈ వాటర్స్కి పక్కనే మనకి వాకింగ్ లైన్ ఉంది. సో ఇక్కడ అయితే రేట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్ అంట. పాపం బైక్ స్ట్రక్ అయిపోయినట్టుంది, లోపల నుంచి బయటికి తీయడానికి అదవుతున్నారు. సో మనమైతే ఈరోజు కోనార్క్ వెళ్తాం. కోనార్క్ నుండి అక్కడున్న కొన్ని పాపులర్ ప్లేసెస్ని అయితే కవర్ చేద్దాం. లైక్ బీచ్ ఉంది కదా, చంద్రబాగ్ బీచ్. సో ఆ ప్లేసెస్ని అయితే కవర్ చేసి మళ్ళీ నేనైతే రిటర్న్ నా రూమ్కి వచ్చేస్తాను. ఎగ్జాక్ట్గా కోనార్క్ నా రూమ్ నుంచి 40 కిలోమీటర్లు చూపిస్తుంది. మీరు ఒకవేళ బస్సులో వెళ్దాం అనుకున్నా కూడా డైరెక్ట్ పూరి నుంచి కోనార్క్ బస్సెస్ ఉంటాయి. లేదు అనుకుంటే టూర్ ప్యాకేజెస్లో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో మనకి ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ చుట్టూ కూడా ట్రావెల్ ఏజెన్సీస్ ఉంటాయి. సో వాళ్ళని రీచ్ అవుతే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. సో ఆ కాస్ట్ వచ్చేసి 250 నుంచి 550 డిపెండింగ్ ఆన్ ద వెహికల్ అండ్ మీరు చూస్ చేసుకునే ప్లాన్ బట్టి ఉంటుంది. చలో ఇంకా లేట్ చేయకుండా అయితే మనం స్టార్ట్ అయిపోదాం. వెళ్ళే రూట్లో వీడియోస్ క్యాప్చర్ చేద్దాం. ఈ రోడ్ పైన వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక పాండ్ కనబడ్డది, ఒక చిన్న కోనేరు అండ్ ఒక టెంపుల్ కూడా ఉంది ఆడ. అయితే ఇందులో లోటస్ తామర పూలు ఉన్నాయి, ఒకసారి చూద్దామని అయితే ఆగిన. చాలా బాగుంది, టెంపుల్ కూడా పెద్దనే ఉంది, బట్ ప్లేసే అంతా పట్టించుకున్నట్టుంది. చంద్రబాగ్ బీచ్కి ఇంకొక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అనగా ఇక్కడైతే నాకు కొన్ని బోట్స్ కనబడ్డాయి, బ్యాక్ వాటర్స్. ఎగ్జాక్ట్గా చంద్రబాగ్ బీచ్కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ కోనార్క్ టెంపుల్ 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ. ఒకసారి అడిగి తెలుసుకుందాం ప్రైజెస్ ఎట్లున్నాయని. సో ఇక్కడ అయితే రేట్స్ ఉన్నాయి, ఫిక్స్డ్ రేట్ అంట, నెగోషియేషన్ ఏం లేదని చెప్పేసి అంటున్నారు. ఒకసారి అయితే మీరు అయితే ట్రై చేయండి, నేను అయితే అడిగి చూసిన వాళ్ళని. సో ఇవి ప్రైజెస్. సో మంచి టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ ప్లేస్లోనైతే మీరు ఆగొచ్చు.
అక్కడ ఒక ఐలాండ్ ఉంది అండ్ ఈ బోటింగ్ ఫెసిలిటీ పక్కనే, బీచ్కి పక్కనే, అంటే ఈ వాటర్స్కి పక్కనే మనకి వాకింగ్ లైన్ ఉంది. చలో ఇంకా లేట్ చేయకుండా చంద్రబాబు బీచ్కి వెళ్దాం. పాపం బైక్ స్ట్రక్ అయిపోయినట్టుంది, లోపల నుంచి బయటికి తీయడానికి అదవుతున్నారు. హీరో ఎక్స్పల్స్ వెహికల్. ఇది చంద్రబాగ బీచ్. సో బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి ఇక్కడ. సో అక్కడైతే టెంపుల్ ఉంది అండ్ ఇది చంద్రబాగ బీచ్. అండ్ ఈ పక్కన చూస్తున్నారు కదా కోనేరు ఉంది. ఫస్ట్ అయితే కోనేరుకి వెళ్దాం ఒకసారి. మొత్తం ఎంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి. కానీ వన్ సైడ్ అయితే ఇసుక ఉంది కదా, సముద్రపు ఇసుకతోనైతే మూసుకుపోయింది. మేబీ నాకు తెలిసి ఇందులో ఉన్న ఇసుకని తీసి సైడ్కి ఏమన్నా పూజ చేసినారేమో, అట్లనే అనిపిస్తుంది. శ్రీ సూర్యనారాయణ. సో ఈ గుళ్ళు అయితే ఇసుకలో మొత్తం దిగిపోయినాయి. కొంతమంది పూజ చేస్తున్నారు. సో ఇది చంద్రబాగ్ బీచ్ దగ్గర ఉన్న టెంపుల్స్. బీచ్ దగ్గరికి వెళ్ళి కోనార్క్ టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇది పార్కింగ్ ఏరియా. సో ఈ పార్కింగ్ ఏరియాలోనే మనకైతే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి అండ్ అది బీచ్. సో ఇది ఎంట్రన్స్. మనమైతే ఎంట్రీ దగ్గర ఉన్నాం. ఈ పార్కింగ్ ఏరియా. 2 వీలర్కి 30 రూపీస్ తీసుకున్నారు. సో ప్రజెంట్ అయితే లోపలికి వెళ్దాం. ఇదంతా కూడా షాపింగ్ స్ట్రీట్. సో మనం వచ్చింది ఇక్కడ నుంచి. ఇది ఎంట్రీ, కోనార్క్ టెంపుల్ ఎంట్రీ. సో టికెట్ బుకింగ్ కౌంటర్ అక్కడ ఉంది. నేనైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నా. 35 రూపీస్ అయితే పడింది. బట్ అక్కడికి వెళ్ళి చూద్దాం ప్రజెంట్ ప్రైజెస్ ఎంత ఉన్నాయో చెక్ చేయడానికి. అండ్ ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో జరుగుతుంది. వాటికి సంబంధించిన టైమింగ్స్ ఇవి.
7:30 నుంచి ఈవినింగ్ 8-10 PM వరకు. టికెట్ ప్రైస్ 50 రూపీస్. టోటల్ సీట్స్ 120. ఒక్కరు మ్యాక్సిమం 6 టికెట్స్ అయితే కొనుక్కోవచ్చు. సో ఒక్కరికైతే 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆన్లైన్లో 35 రూపీస్ పడింది నాకు. సో దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక్కడనే కాదు, మ్యాక్సిమం చాలా హెరిటేజ్ సైట్స్లో మనకి నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. అండ్ కొన్ని లొకేషన్స్లో వాళ్ళు క్యాష్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. లైక్ నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లోహాఘాట్ ఉంది కదా, దానిలోనైతే ఆ లోహాఘాట్లో వాళ్ళు క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అక్కడ నెట్వర్క్ అనేది గగనమేగా. మీకు ఈ లింక్ ఉంటే ఏంటంటే చాలా రకాలు ఉపయోగపడుతుంది. ఆల్ ఓవర్ ఇండియా హెరిటేజ్ సైట్స్ ఉంటాయి కదా, వాటిని అయితే ఆన్లైన్లోనే మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈరోజు మండే కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువ ఉంది. యాక్చువల్గా అయితే చాలా బీభత్సంగా ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఆఫ్లైన్ టికెట్ ఎంట్రీ. మనం ఇక్కడ గేట్ దగ్గర తీసుకుంటాం కదా, ఇదైతే ఆన్లైన్ టికెట్ ఎంట్రీ. సో టెంపుల్కి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడైతే వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది ఎంట్రీ అండ్ ఎంట్రీ చెక్ అది పోవచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 15 years లోపు ఉన్న వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ. అండ్ లోపలికి వెళ్ళే ముందు బయట చూద్దాం ఒకసారి. సో ఇటు సైడ్ మొత్తం కూడా పార్క్ ఉంది. అటు సైడ్ కూడా. సో ఫస్ట్ బయట అయితే కవర్ చేసుకొని తర్వాత లోపలికి వెళ్దాం. అండ్ గైడ్ మ్యాప్ ఇది. సన్ టెంపుల్, ఛాయాదేవి టెంపుల్, మాయాదేవి, సో ఇలా చాలా అయితే మెన్షన్ చేసినాయి. సో ఇది బయట. మామూలుగా లేదు భయ్యా. ఇక్కడ కూడా ఉండేవేమో మరి కులగొట్టేసినట్టున్నారు. సో ఇక్కడ బావి ఉంది, అది టెంపుల్, ఇది నాట్య మండపం. అండ్ బయట ఎన్ని సంవత్సరాల మరి చెట్టు అది. సో ఈ కోనార్క్ సన్ టెంపుల్ని అయితే 1200 మంది 12 సంవత్సరాల పాటు అయితే కన్స్ట్రక్ట్ చేసిరంట. సో ఈ కన్స్ట్రక్ట్ చేసే టైంలో వీళ్ళకి కిచెన్ కావాలి కాబట్టి ఈ చూస్తున్న ప్రదేశాన్ని అయితే కిచెన్ కిందనైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతానికి అయితే మొత్తం కూలిపోయింది. సో యాక్చువల్గా ఇది టెంపుల్ అనుకుంటున్నాం కదా, ఇది కాదు. సో ఇది నాట్య మండపం. ఆ తర్వాత ఇది మన పూరి జగన్నాథ్ టెంపుల్లో చూసినాం కదా, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గర. సో పూరి జగన్నాథ స్వామి టెంపుల్ లెక్క ఇది కూడా ఒక ఎంట్రీ అంతే. దీని బ్యాక్ సైడ్ యాక్చువల్ టెంపుల్ ఉండేదంట. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది టోటల్గా కళింగ ఆర్కిటెక్చర్లో యాక్చువల్గా అయితే ఒక స్టెప్ వైజ్ ఉంటుంది. మన సేమ్ జగన్నాథ స్వామి మందిరం ఎట్లా అయితే ఉందో సేమ్ అదే డిజైన్ ఇది కూడా. సో వెనకాల మొత్తం కూడా డెమాలిష్ అయిపోయింది. సో చాలామంది అయితే ఇదే అనుకుంటున్నారు. అంటే మేబీ అంటే లోపలికి అయితే ఎంట్రీ లేదు, అది నేను కూడా చెప్పలేను కానీ, బట్ యాక్చువల్గా అయితే మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. చూద్దాం, దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇది మెయిన్ యాక్చువల్గా మెయిన్ గుడి ఇది కాదు, అసలు గర్భగుడి ఇది.
టెంపుల్ని అయితే ఒక రథం లాగానైతే కన్స్ట్రక్ట్ చేసారు. సో ఈ చక్రాలు ఉన్నాయి కదా, ఇవి అయితే మనకి ఎగ్జాక్ట్ టైంని అయితే చెప్తాయంట. సో ఇవి పెద్దవి కనబడుతున్నాయి కదా, ఇవి టోటల్ 8 ఉంటాయి. సో ఒకదానికి మధ్యలో మొత్తం 3 గంటల టైం గ్యాప్ ఉంటుంది. అండ్ మధ్యలో చూస్తున్నారు కదా, సో ఈ మధ్యలో లైన్ కనబడుతుంది కదా, ఈ మధ్యలో లైన్ ఈ రెండింటికి మధ్యలో 1.5 అవర్ అయితే చెప్తుంది. అండ్ మీరు ఆ డాట్స్ చూస్తున్నారా, ఈ చిన్నవి, ఒక్క నిమిషం జూమ్ చేస్తా. ఆ డాట్స్ టోటల్గా 60 డాట్స్ ఉంటాయి. ఈ వీల్కి ఆ వీల్కి మధ్యలో ఒక్కో డాట్ 3 మినిట్స్ కింద కౌంట్ చేయాలి. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ సెంటర్లోనైతే ఏదైనా ఆబ్జెక్ట్ని పెడితే ఆ షాడో మనకి ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి అయితే టైం చెప్తారంట. ఇప్పుడైతే మనం లైవ్గా నిజంగా టైం ప్రాపర్గా చూపిస్తుందా లేదో చూద్దాం. సో ఇక్కడైతే ఇట్లా స్టిక్ని పెట్టాలి, ఈ షాడో ఎక్కడ పడుతుందో అది క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో దీని షాడో ఎగ్జాక్ట్గా ఇక్కడ పడుతుంది, కనబడుతుంది కదా. సో ఈ పెద్దవి ఇవి కనబడుతున్నాయి కదా గుర్తులు, ఇవి యాక్చువల్గా 3 అవర్స్ని సూచిస్తాయి అన్నమాట. సో అది 3, 6, 9. సో ఎగ్జాక్ట్గా మన షాడో వచ్చేసి ఇక్కడ పడింది. సో 6, ఇది 1.5 అవర్. సో 7.5, ఓకే, ఈ మధ్యలో 1.5 అవర్. సో అది ఈ చిన్న డాట్స్ కనబడుతున్నాయి కదా, అవి 3 మినిట్స్ కింద కౌంట్ చేయాలి. ఎగ్జాక్ట్గా తీసుకుంటే ఇక్కడ పడింది షాడో, ఇక్కడ నుంచి అది 8:45. సో ఎగ్జాక్ట్ టైం అయితే చూపిస్తుంది మనకి. సో సన్ టెంపుల్ దగ్గర మనకైతే ఆ అవర్స్ ఉన్నాయి కదా, అదైతే అప్రాక్సిమేట్గానే అయితే చూపిస్తుంది. జస్ట్ ఒక 5 మినిట్స్ అటు ఇటు అనుకోండి, మన క్యాలిక్యులేషన్ వాళ్ళకి ఎగ్జాక్ట్గా చూపించవచ్చు. సో ఆ రోజుల్లోనే వాళ్ళు అలాంటి టెక్నాలజీ యూజ్ చేసినారంటే అసలు గ్రేట్, అసలు మామూలు గ్రేట్ కాదు. आपको देखिए 8:50 होने वाला आपकी गाड़ी में। हमारा गाड़ी में 12:06 होता है, ये गाड़ी उल्टा चलेगा, इसको बोलते हैं आंशिक क्लच, क्योंकि ये पूरा दिग्विष्ट है। ये पूरा दिग्विष्ट है, जब सूर्य का रोशनी उठेगा इसी चक्के पे सूर्य का रोशनी रहेगा। आप सुबह में आएंगे, बीच में उंगली लगाए, पेन लगाए, कुछ लकड़ी लगाए, आपका लकड़ी का छाव डायरेक्ट स्पोक पर रहेगा। तो सुबह 6 बजेगा, फिर 3 घंटा छोड़ देंगे, बीच में उंगली लगाएंगे, आपका उंगली छाव स्पोक पर आएगा। तो 9 बजेगा, फिर 3 घंटा छोड़ देंगे, बीच में उंगली लगाएंगे, आपका उंगली छाव स्पोक पर रहेगा। तो 12, 3 15, 3 18, 18 21, 24, 24 घंटे के लिए 8 स्पोक लगा गया। ये जो गोल गोल डॉट देख रहे हैं और 1.5 घंटे का टाइम है। సో ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి అయితే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, సో అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇది ఛాయాదేవి టెంపుల్ అంట. మనం మ్యాప్లో చూసినాం కదా, ఇక్కడైతే రాస్తుంది ఛాయాదేవి టెంపుల్ అని, 1100 to 1200 AD. సో ఈ ఆలయంలోనైతే ఇంకా ఏం మిగలలేదు, పైన అంటే పైన అయితే ఏం లేదు, కప్పు లాంటిది. వెళ్దాం. సో ఇది గర్భగుడి ఉండేది ఇక్కడ. టెంపుల్కి 4 దిక్కులు కూడా మొత్తం పార్క్ అవుతుంది. సో పిల్లలతో వస్తే మాత్రం మంచి టైం స్పెండ్ చేయొచ్చు. సో అక్కడ విగ్రహాలు చూస్తున్నారు కదా, అక్కడ అండ్ ఇక్కడ ఈ గర్భగుడికి 3 దిక్కులో కూడా అలాంటి విగ్రహాలు అయితే ఉన్నాయి. సో వాటిని అయితే సూర్యభగవానుడి విగ్రహాలు అని చెప్పేసి అంటారు. 4వది వచ్చేసి లోపల గర్భగుడిలో అయస్కాంత శక్తితో నిలబడ్డ విగ్రహం. ఇప్పుడైతే అది లేదు. సో ప్రస్తుతానికైతే ఈ 3 విగ్రహాలు కనబడతాయి మనకి. ఇందులో అంత క్యాప్చర్ చేయట్లేదు, బట్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది
అంటే ఎగ్జాక్ట్గా కోనార్క్ ఫ్రంట్ ఫేస్ నుంచి చూసుకుంటే రైట్ సైడ్లో, ఇది రైట్ సైడ్ వ్యూ. ఇక్కడ ఒక మూర్తి కనబడుతుంది కదా, ఇక్కడ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి అండ్ అటు సైడ్ ఒకటి, మొత్తం 3. సో గర్భగుడిలో ఉన్నదంతా 4. సో పైకి అయితే అలౌ చేయట్లేదు అనుకుంటా, ట్రై చేస్తా. నాకు తెలిసి అక్కడి వరకే లాస్ట్ అనుకుంటా వాళ్ళు ఎక్కించేది. ఇది చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. దీన్ని యాలి అంటారు. ఎంతమంది తెలుసు? ఇక్కడ ఒక బాయ్ ఉంది. సో అక్కడైతే స్టాప్ పాయింట్ ఉంది, ఒకటి సైన్ బోర్డ్ పెట్టినారు, అది దాటి పైకి వెళ్ళొద్దు అని. డైరెక్ట్ అయితే ఇప్పుడు నాట్య మండపం పైకి ఎక్కుదాం. సో బయట వ్యూ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. మళ్ళీ అయితే మనం నాట్య మండపం దగ్గరికి వచ్చేసినాం. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో ఇట్లా గైడ్స్ ఉంటారు, 500 అట్లా తీసుకొని అయితే మనకి టెంపుల్ గురించి చెప్తారు. సో ఇప్పుడు దీనిపైకి కూడా వెళ్ళనిస్తలేరు, ఇది కూడా లాక్. ఈ టెంపుల్కి వాడిన ఐరన్ మెటల్ ఉంటుంది కదా, అదైతే ఇక్కడ ఉంది, అది కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఐరన్ బీమ్స్, ఇలాంటి ఐరన్ బీమ్స్ సపోర్ట్ తీసుకొని అయితే ఈ స్టోన్స్ ఉన్నాయి కదా, స్టోన్స్ని అయితే జాయిన్ చేసిరంట. సో అప్పటి ఐరన్ బీమ్స్ ఇవి. కోనార్క్ టెంపుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చాను. అసలు ఇది చట్నీ అది, సాంబార్ అన్న కొంచెం తిక్కుగా ఉందబ్బా చట్నీ కన్నా. సో ఇది ఎగ్జిట్ గేట్ కదా, ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇట్లా వెళ్తే బస్ స్టాండ్కి వెళ్తారు. ఈ మార్కెట్ రోడ్ చూపిస్తాను ఒకసారి. ఈ రోడ్లో వెళ్తే మీరు బస్ స్టాండ్కి వెళ్తారు, బస్సులో వచ్చిన వాళ్ళు అయితే. స్ట్రీట్ అంతా కూడా ఇలాంటి షాపింగ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇదంతా కూడా అంతే, మొత్తం షాపింగ్ స్ట్రీటే. ఇక్కడ చాలా ఉన్నాయి, ఇదనే కాదు. సో ఇక్కడైతే బస్సెస్ అవుతాయి, అది చూస్తున్నారు కదా, అది పూరి బస్సు. సో అక్కడ నుంచి అయితే మీరు ఇట్లా వెళ్ళిపోవచ్చు కోనార్క్ టెంపుల్కి. ఇది హైవే. ఇది కోనార్క్ మెయిన్ ఎంట్రీ కదా, ఇక్కడైతే కొన్ని సైనేజెస్ ఉన్నాయి. ఇంటర్ప్రిటేషన్ సెంటర్, ఆడిటోరియం, విఐపి లాంజ్, పబ్లిక్ కన్వీనియన్స్, వాష్రూమ్స్ ఉంటాయి అండ్ క్యాఫిటేరియా. ఇట్లానైతే లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ కనిపిస్తున్న ఇంటర్ప్రిటేషన్ సెంటర్ని అయితే తప్పనిసరిగా విజిట్ చేయండి. ఎందుకంటే సన్ టెంపుల్ కూలిపోకముందు ఎలా ఉండేదో దానికి సంబంధించిన రెప్లికా ఇక్కడైతే మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం చూడొచ్చు. అలాగే కళింగ ఆర్కిటెక్చర్, ఒడిశాలో ఉన్నటువంటి మ్యాక్సిమం టెంపుల్స్ అన్నీ కూడా ఈ కళింగ డిజైన్లోనే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. సో అది ఎలా ఎవాల్యుయేట్ అయిందో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఒక ఆడిటోరియంలో మనకైతే సన్ టెంపుల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఒక షో రూపంలోనైతే మనకి ప్లే చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తా. షో టైమింగ్స్ ఏంటి అండ్ ఈ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ టైమింగ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకోసం. సో దీని ఎంట్రీ ఫీజు వచ్చేసి 50 రూపీస్ ఒకరికి. లోపల రాగానే ఇక్కడనైతే టికెట్ కౌంటర్ ఉంది, పర్ హెడ్ 50 రూపీస్.
అండ్ కళింగ ఆర్కిటెక్చర్ హ్యూమన్ బాడీతో ఎట్లానైతే వాళ్ళు కంపేర్ చేస్తున్నారో అక్కడ రాసింది. సో మస్తక, హెడ్, గంది, సో ఎంటైర్ బాడీ అండ్ బడ కింది లోయర్ పార్ట్. సో కంపారిజన్ బిట్వీన్ ఏ హ్యూమన్ బాడీ అండ్ ఏ టెంపుల్. ప్రజెంట్ సో ప్రస్తుతం సన్ టెంపుల్ ఎట్లుందో ఇక్కడ చూడొచ్చు. సో అక్కడ మనము చూసాం కదా, అంటే సన్ టెంపుల్ పైన విగ్రహాలు 3 అని చెప్పిన కదా. సో ఇది సెట్టింగ్ సన్, సో అస్తమించే సూర్యుడు అన్నమాట. అండ్ ఇది మార్నింగ్ సన్, అండ్ అది మిడ్ డే సన్. సో 3 సూర్య విగ్రహాలు ఇవి. సో వీటినే ఎగ్జాక్ట్గా ఈ విగ్రహాలని మనమైతే టెంపుల్ పైన చూడొచ్చు. సో కోనార్క్ సన్ టెంపుల్ కంజెక్చురల్ వ్యూ ఇది 1250 AD ఇక్కడ. ఇది వీల్ ఆఫ్ కోనార్క్. సో ఇది ఆడిటోరియం ఎంట్రీ. में बांध कर देती है और कहती है अपने कुत्ते बलिया को साथ लेकर कोणार्क जाओ। बलिया अपने मालिक को पहचान चढ़ जाता है और कुछ ही समय के प्रयत्न के पश्चात वो कलश को स्थापित करने में सफल हो जाता है। गुहबत तो इससे अच्छा है कि मैं आत्म बलिदान कर दूं ताकि सबके प्राण बच जाएं। లోకల్ ఆడిటోరియంలో ఈ కోనార్క్ టెంపుల్ హిస్టరీ గురించి అయితే ప్లే చేస్తున్నారు. బట్ ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తా. కంపల్సరీ అయితే మీరు కోనార్క్ సన్ టెంపుల్కి వస్తే ఇక్కడికి రండి, చాలా బాగుంది. సో దాట్స్ ఇట్. కంపల్సరీ అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి, చాలా బాగుంది.